ఈరోజు ఈ ఇండిపెండెంట్ డే ప్రోగ్రాంకు విచ్చేసిన ముఖ్య అతిథి డిపో రథసారథి డిఎం గారు, మరి సిఐ గారు, మరి ఎంఎఫ్ గారు, మరి సూపరింటెండెంట్, మరి సెక్యూరిటీ సిబ్బంది, మరి ఆర్టీసీ తాలూకా అయినటువంటి 35,000 కార్మికుల తరఫున ఈ వేదికకు వచ్చేసినటువంటి ఇండిపెండెంట్ 80వ ఇండిపెండెంట్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి భారతదేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15న రావటం జరిగింది. ఈ స్వతంత్రానికి రావటానికి ఎంతోమంది పోరాటాలు చేశారు. బ్రిటిష్ వారు దాదాపుగా భారతదేశాన్ని 200 సంవత్సరాలకు పైగా పరిపాలన చేయడం జరిగింది. ఆ పరిపాలన చేస్తూ మన భారతీయులను బానిసలుగా చేసుకుంటూ ఇక్కడ వాళ్ళు క్విట్ ఇండియా అనేది ఒక ఉద్యమం మన వాళ్ళు లేపడం జరిగింది. వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టడం జరిగింది. భారతీయులను తీసుకొని ఆ కంపెనీలో వీళ్ళు పని చేయించుకుంటూ బానిసలుగా చేశారు. వాళ్ళు మొట్టమొదటిగా భారతదేశానికి రావడం ఏంటంటే సుగంధ ద్రవ్య వ్యాపారాలతోటి భారతదేశానికి ప్రవేశించడం జరిగింది. మరి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తేనే మనకు ఈ స్వతంత్రం లభించింది. ఈ స్వతంత్రంలో మనం చెప్పుకోవాలంటే చిరునవ్వుతో ఉరి స్తంభాన్ని ఎక్కి ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ను మనము చూసుకోవచ్చు. మరి సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన అల్లూరి సీతారామరాజును కూడా మనం చూసుకోవచ్చు. మరి ప్రతి పౌరునికి సమానమైన హక్కులు కల్పించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కూడా మనం చూసుకోవచ్చు. మరి అహింస అనే పద్ధతిలో భారతదేశాన్ని అంతా ఏకదాటిపై తెచ్చి మన స్వతంత్రానికి నాంది పలికిన గాంధీని మనము స్ఫూర్తిగా తీసుకోవచ్చు. మీ రక్తం నాకు ఇవ్వండి, నేను స్వతంత్రం ఇస్తానన్నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ను కూడా మనం తీసుకోవచ్చు. అయితే వీళ్ళందరి ఫలితాల తాగ్యం వల్ల ఈరోజు మనము స్వేచ్ఛగా ఉన్నాము, మనము స్వేచ్ఛ అనుభవిస్తున్నాము. మనం అందరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ప్రభుత్వంలో భాగంగా మనందరము అక్కడ స్వేచ్ఛగా నిలవటము జరుగుతుంది. కనుక మనలో ఈరోజు తల ఎత్తి నిలబడవలసి వచ్చిన ఈ ఒక చరిత్రాత్మక ఘట్టంగా మనం భావిస్తాం. ఈ స్వతంత్రం అంటే బానిస సంఖ్యల నుండి మనము విముక్తి పొందిన రోజు. భారతదేశానికి ఎంతోమంది మహానుభావులు వచ్చి ఈ ఫలితాలు మనకు అందించడం. మొదటి స్పీచ్లో నెహ్రూ ఏమంటాడంటే, when the whole world is well awake life of freedom అని. ఇప్పుడు మనము అందరము ఎంతమంది వైద్యం అందుతుందా, న్యాయం అందుతుందా? మరి మనలో ఒక మార్పు రావాలి, తీర్చిదిద్దాలి. ఒక డాక్టర్ అయితే ఒక రోగి ప్రాణాలు కాపాడి అతని పవర్ అతనిలో మార్పు అన్నమాట. ఈ మార్పును మనం కోరుకున్నట్లు అన్నమాట. ఇప్పుడు మనం ఒక చాలా గౌరవకరంగా మనము గౌరవంగా చెప్తాను. నేను భారతదేశానికి దండయాత్ర అన్ని చేసిన తర్వాత మరి భారతదేశం అయినటువంటి అరిస్టాటిల్ను భారతదేశం కూడా పోయడం అనుకో, నువ్వు మటాచి అయిపోతావు అని మాట వినకుండా భారతదేశం
ఏం చేస్తాడంటే మరి భారతదేశం అంటే నువ్వు భారతదేశ వస్తువులు తీసుకురమ్మంటాడు. భారతదేశంకి వెళ్ళి ఎంతో మంది మహారించారు కనుక ఆ నెంబర్ 2 ఏమంటాడు, ఇంత గంగా భారతదేశంలో పారుతుంది కనుక ఒక గురువుని పట్టుకురామంటాడు. ఎక్కడ నెంబర్ 4 ఏమంటాడు, భాగవతం అంటాడు. అంటే ఒక మట్టిని పూజించుకునే అంత అనేది మనకుంది. కొత్త 3 విషయాలు కూడా ముందల ఏమన్నానంటే, నేను సంపాదించినటువంటి నేను నన్ను సమాధి చేసేటప్పుడు నెంబర్ 1 అర్థం ఏంటంటే డాక్టర్ ఉండేవారు అనమాట. అంటే ఆ డాక్టర్ నుండి ఎప్పుడు చూసుకునేవాళ్ళు. ఆయన స్నానం పోయే టైం పోతాను స్నానాన్ని మనమే చూసుకోవాలని నెంబర్ 1 పాయింట్. వైద్యాలన్నీ అవి ప్రజలకే చెందాలని పోత ఇంత ప్రపంచం తీసుకొని పోలేదని చెప్పేసి దాని అర్థం అనమాట. ఇలాంటి భారతదేశంలో మనం పుట్టి పెరిగిన ఉంటున్నాం కనుక